సో మనము ప్లాన్స్ వరకు మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ స్టోరీ బోర్డ్ ఫర్ హోస్టింగ్ అండ్ డొమైన్ ఒకవేళ మీరు మెయిన్గా ఫోకస్ చేస్తే ప్లాన్స్లో మీకు సూట్ అయ్యేటువంటి పర్ఫెక్ట్ పర్సనల్ ప్లాన్ తీసుకోండి. నాట్ లైక్ బిజినెస్ ఆర్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ అస్సలొద్దు. సో నెక్స్ట్ మనం ఒకవేళ ప్లాన్స్ ఫోకస్ చేస్తే మీరు పర్చేజ్ ఇనిషియల్గా చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ 1 year. సో దాని తర్వాత మీరు అప్డేట్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ మీకు ఇష్టమైతే. అండ్ ఆల్సో డొమైన్ కూడా ఫ్రీగా వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కంట్రోల్ ప్యానల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కంట్రోల్ ప్యానల్లోనే మీ యొక్క వెబ్సైట్, మీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మీకు ఒక పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ని మీరు మెయిన్గా స్కిప్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అంతటిని తీసేసుకొని డిజైన్ అనేది మీకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. కానీ మీరు పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ లేకుండా సెల్ఫ్గా మీరు డిజైన్ చేసుకుంటే ఇట్స్ వెరీ బెటర్. సో క్లెయిమింగ్ అ ఫ్రీ డొమైన్ తర్వాత కంట్రోల్ ప్యానల్ తర్వాత మీకు ఫ్రీ డొమైన్ అనేటువంటి క్లెయిమింగ్ అనేది మీకు వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు లాస్ట్కి డొమైన్ని రిజిస్టర్ చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రాక్టికల్గా కూడా మనం చూద్దాం. ఈ షార్ట్ వీడియోస్ అన్నిట్లు మీరు ఫోకస్ చేసి పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వండి. యుల్ గెట్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ మీరు ఎక్కడికి కూడా మార్కెటింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.